అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. సో మగవాళ్ళు ఎవరిలో అయినా సరే కామన్గా ఉండేది రెండు సెక్షువల్ ప్రాబ్లమ్సే. ఒకటి అంగస్తంభన సమస్య, రెండు శీఘ్రస్ఖలనం. దాన్నే ఇంగ్లీష్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అయితే చాలామంది ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడతా ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఆ పేషెంట్స్లో ఉండే ఒక ఇష్యూ ఏంటి అనంటే, వాళ్ళకి ట్రీట్మెంట్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో సెక్షువల్ సమస్యలు ఉన్నప్పుడు అసలు రియాలిటీ ఏమిటి అండ్ వాళ్ళు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని ఆ రియాలిటీకి మీట్ అవ్వగలమా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు ఈ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్లో వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ని మనం ట్రీట్మెంట్తో మనం రియల్గా మీట్ అవ్వగలమా లేదా అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య అంటే ఎవరైతే సెక్స్ చేద్దాము అనుకుంటారో, సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు సెక్షువల్గా కలుద్దాం అనుకున్నప్పుడు అంగం పూర్తిగా గట్టిపడక ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతే దాన్ని అంగస్తంభన సమస్య అంటారు. అదే శీఘ్రస్ఖలనం అంటే సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం కనుక 1 మినిట్ అంతకన్నా తక్కువ టైంలోనే అవుట్ అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అని అంటారు. సో అంగస్తంభన సమస్య అంటే అంగం పూర్తిగా గట్టిగా అవ్వకుండా సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు వెజైనాల్లోకి ఇన్సర్ట్ అవ్వకుండా ఉంటే దాన్ని అంగస్తంభన సమస్య అంటారు. సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం తొందరగా అవుట్ అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అంటారు. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ ట్రీట్మెంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. కానీ చాలామంది నా దగ్గరికి కన్సల్ట్ వచ్చినప్పుడు ముందుగా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, సార్ మాకు సెక్స్లో 1 నిమిషము అంతకన్నా తక్కువ టైంలోనే వీర్యం అవుట్ అయిపోతుంది, సెక్షువల్గా సాటిస్ఫై అవ్వట్లేదు అని అంటారు. అటువంటి పేషెంట్స్కి రీజన్ ఏంటో తెలుసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు సెక్స్లో ఒక 4 to 5 మినిట్స్ సెక్స్ చేయగలరు. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే 15 మినిట్స్, 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ చేయాలి అని అంటారు. 4 to 5 మినిట్స్ అనేది రియాలిటీ. 15 మినిట్స్, 20 మినిట్స్ అనేది దాన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు. 15 to 20 మినిట్స్ అనేది ఎవ్వరూ కూడా సెక్స్ చేయలేరు. 15 to 20 మినిట్స్ కనుక కంటిన్యూస్గా ఇట్లా సెక్స్ చేస్తూ ఉంటే అసలు ఫిమేల్ సైడ్ నుంచి వాళ్ళకి విపరీతంగా వెజైనల్ ఇచ్చింగ్, వెజైనల్ బర్నింగ్ పెయిన్ వచ్చేస్తుంది, వాళ్ళు తట్టుకోలేరు. ఫిమేల్స్కి అయినా సరే సెక్స్లో మ్యాక్సిమమ్ ఒక 4-5 మినిట్స్ సెక్స్ చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది అండ్ సాటిస్ఫై అవుతారు. ఆ 4-5 మినిట్స్ కాకుండా వన్స్ 7 మినిట్స్ 8 మినిట్స్ క్రాస్ అయ్యి ఇంకా సెమెన్ అవుట్ అవ్వకుండా కంటిన్యూస్గా సెక్స్ చేస్తుంటే ఖచ్చితంగా ఫిమేల్స్కి ఆ వెజైనల్ ర్యాషెస్ లాగాను, బర్నింగ్ లాగాను, లేకపోతే పెయిన్ ఇవన్నీ వస్తాయి. సో రియాలిటీ ఏంటి అని అంటే 4 to 5 మినిట్స్ సెక్స్ చేయటం. ఆ రియాలిటీ అనే దాన్ని మనము డెఫినెట్గా మెడిసిన్స్తో వాళ్ళకి శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఇది ఎందుకు ఉంది, ఏ కారణం వల్ల ఉంది అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి 100% మినిమం 4 to 5 మినిట్స్ సెక్స్ చేసేటట్టు ట్రీట్మెంట్ చేయవచ్చు. కానీ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమో నేను అరగంట చేయాలి, 20 నిమిషాలు చేయాలి అనుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అది ఫస్ట్ ఇష్యూ. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి చాలామంది చెప్పేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య. ఈ అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దాం అనుకుంటే పెన్నిస్ గట్టిగా మెత్తగా ఉండి వంగిపోయింది, లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో మెత్తగా అయిపోయింది అనమాట. అటువంటి వాళ్ళలో మనం ట్రీట్మెంట్తో ఏ విధంగా వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు అని అంటే, పెన్నిస్ వాళ్ళు సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు పూర్తిగా గట్టిగా అయ్యి సెమెన్ అవుట్ అయ్యేదాకా సెక్స్ చేసేటట్లు ట్రీట్మెంట్ చేయగలం. కానీ ఈ పేషెంట్స్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, సార్ నేను 15 ఇయర్స్ ఉన్నప్పుడు, 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఎంత హార్డ్గా అయితే ఉంటుందో నాకు అంత హార్డ్నెస్ కావాలి, లేకపోతే వాళ్ళకి నార్మల్ హార్డ్నెస్ ఉంటుంది కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇంకా హార్డ్గా అదే ఇనప రాడ్ లాగా ఉండాలంటారు. అట్లా ఉండదు. పెన్నిస్లో ఉండేది మజిల్. ఆ మజిల్కి ఒక సర్టెన్ డిగ్రీ ఆఫ్ స్టిఫ్నెస్, హార్డ్నెస్ వచ్చింది. అంతేగాని అదేమీ పెన్నిస్ లోపల అదేమీ మెటలో లేకపోతే ఏమీ ఉండదు కాదు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే, నాకు 15 ఇయర్స్ ఉన్నప్పుడు, 20 ఇయర్స్ ఉన్నప్పుడు బాగా హార్డ్గా ఉండాలి, అంత హార్డ్గా ఉండాలంటారు. మీకు ఎరెక్షన్ ప్రాబ్లం రావడానికి షుగరో, బీపీఓ లాంటి కారణం ఉండి మీకు సెక్షువల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్తో మీరు సెక్స్ చేసే అంత పెన్నిస్ ఎరెక్ట్ అయ్యి సెక్స్ చేయడానికి
అది రియాలిటీ అనమాట. కానీ నాకు 20 ఇయర్స్ ఉన్నప్పుడు 15 ఇయర్స్ ఉన్నప్పుడు ఎంత ఎరెక్షన్ వచ్చింది అంత ఎరెక్షన్ రావాలంటే మీకు 15-20 ఇయర్స్ అప్పుడు మీకు షుగర్ బీపీ ప్రాబ్లం లేదు కదా, లేకపోతే ఆల్కహాల్ స్మోకింగ్ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ లేవు కదా, అప్పుడు డెఫినెట్గా కొంత ఎరెక్షన్ ఎక్కువే ఉంటుంది. ప్లస్ హార్మోన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అదే 35, 40, 50 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు షుగర్ బీపీ ప్రాబ్లం ఉండి హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయి స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉన్నప్పుడు ఎరెక్షన్స్ తగ్గుతాయి. ఆ ఎరెక్షన్స్ తగ్గినప్పుడు మెడిసిన్స్తోనో ఏదో ఒక ట్రీట్మెంట్తో సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా అని చూసుకోవాలే కానీ అక్కడ కంపారిజన్ వచ్చేటప్పుడు ఏజ్ ఏమో 50 ఇయర్స్ ఉంటుంది, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమో 15 ఇయర్స్ అంటే 15 సంవత్సరాల వయసులో ఎంత ఎరెక్షన్ ఉందో అంత ఎరెక్షన్ కావాలనుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఏజ్తో పాటు వచ్చే చేంజెస్ని అంత ఈజీగా మనం క్లియర్ చేయలేము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏజ్తో పాటు ఎవరికైనా సరే జుట్టు వైట్గా అయిపోయింది, గ్రేయింగ్ వచ్చింది. ఆ గ్రేయింగ్ అయిన హెయిర్ని రంగేసుకుని మనం నల్లగా చేసుకోవడం తప్పితే మళ్ళీ నార్మల్గా నల్లగా అయితే న్యాచురల్గా ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఆ గ్రే హెయిర్ అనేది మళ్ళీ బ్లాక్గా అవ్వదు. మీరు వేసుకుంటే రంగు వేసుకోవాలి. అట్లానే ఎరెక్షన్ ప్రాబ్లం ఏదన్నా వచ్చినప్పుడు రియాలిటీ ఏంటి అని అంటే మెడిసిన్స్ వాడుకొని లేదంటే కొంత ఆ ప్రాబ్లమ్ రీజన్ ఏంటో తెలుసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. అంతేగాని నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉన్నంత ఎరెక్షన్ కావాలి, లేదంటే సెక్స్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది చెప్పేది, నేను 20 ఇయర్స్ ఉన్నప్పుడు 25 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు లేదా మ్యారేజ్ అయిన కొత్తలో రోజుకు 3 సార్లు 4 సార్లు సెక్షువల్గా కలిసేవాడిని, ఇప్పుడు రోజుకు ఒకసారే కలవగలుగుతున్నాను అంటారు. డెఫినెట్గా 30, 35 ఇయర్స్ 40 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత రోజుకు ఒకసారి సెక్షువల్గా కలిసిన అది నార్మల్లే. కానీ 15-20 సంవత్సరాల ఏజ్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఎటువంటి పని పాట ఏముండదు, రెస్పాన్సిబిలిటీస్ ఏముండవు, 24 గంటలు ఆ సెక్షువల్గా ఆలోచనలు లేకపోతే ఆ టైంలో ఉన్న హార్మోన్స్ బాగా ఎక్కువ ఉండటం వల్ల ఆ ఏజ్లో ఎవరైనా కలుస్తారు రోజు 2-3 సార్లు. కానీ 35-40 ఇయర్స్ ఏజ్లో ఏజ్ పెరిగి దాంతోపాటు రెస్పాన్సిబిలిటీస్ పెరిగి కొంత ఈ వర్క్ స్ట్రెస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రోజుకు ఒక్కసారి సెక్స్లో కలిసిన అది నార్మల్లే. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయి అని అంటే లైఫ్ లాంగ్ పని పాట లేకుండా రోజుకు 3-4 సార్లు సెక్షువల్గా కలవాలనుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. రియాలిటీ ఏంటి అని అంటే మీ సెక్షువల్ లైఫ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా లేదా, సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ గట్టిగా అయ్యి మినిమం 4-5 మినిట్స్ సెక్స్ చేస్తున్నారా లేదా, అట్లీస్ట్ రోజుకి ఒకసారో లేదా వారానికి 3-4 సార్లన్నా సెక్షువల్గా కలుస్తున్నారా లేదా, ఇవన్నీ రియాలిటీ. కానీ ఈ అన్రియలిస్టిక్గాను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని అంటే రోజుకు 3-4 సార్లు నేను సెక్షువల్గా కలవాలి, కలిసిన ప్రతిసారి మినిమమ్ పావు గంట 20 నిమిషాలు అరగంట సెక్స్ చేయాలి, అండ్ దాంతోపాటు ఎరెక్షన్స్ నాకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత హార్డ్గా ఉంది అంత హార్డ్గా ఉండాలి. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కావు. ఒకవేళ మీకు ఎవరన్నా మీకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎంత ఎరెక్షన్స్ ఉన్నాయో అంత ఎరెక్షన్స్ నేను తెప్పిస్తాను అని చెప్పిన ట్రీట్మెంట్ చేస్తానని చెప్పినంటే 100% మీకు అది అబద్ధం చెప్పినట్లే. సో మీకు రియాలిటీ ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్గా మీ ప్రాబ్లంకి రీజన్ తెలుసుకొని మీ సెక్షువల్ లైఫ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ రీజన్ ఏంటి అనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ప్లస్ దాంతోపాటు మీ ఎక్స్పెక్టేషన్స్ని రియాలిటీకి దగ్గరగా మీ ఎక్స్పెక్టేషన్స్ తెచ్చుకోవాలి. అంతేగాని రోజుకు 4 సార్లు సెక్స్లో కలవాలి, కలిసిన ప్రతిసారి 15 నిమిషాలు 20 నిమిషాలు సెక్స్ చేయాలి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగేది కాదు. సో ఎవరైనా సరే ఈ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లంతో బాధపడతా మీ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ ఏంటో తెలుసుకొని అండ్ మీ ప్రాబ్లంకి కరెక్ట్గా సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీకు ఏ సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా దానికి గ్యారంటీగా సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.